బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలు గురించి మనం చదువుతాం. దైవభక్తి గల స్త్రీలు, దైవభక్తి లేని స్త్రీలను గురించి మనం చదువుతాం. ఆ తర్వాత గొడ్రాలను గురించి, పిల్లలు లేని స్త్రీలను గురించి కూడా మనం చదువుతాం. వారి కోవలో అంటే దేవుని పరిచర్యలో దేవుని ప్రణాళిక అనుసారంగా గర్భవతులు కాలేని స్త్రీలను గురించి మనం గమనించినట్టయితే షారా గొడ్రాలు మొదట, తర్వాత రిబ్కా కూడా గొడ్రాలే, రాహేలు కూడా గొడ్రాలే. కానీ తర్వాత దేవుని కనికరం బట్టి, దేవుని కృపను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి వారికి సంతానం అనుగ్రహించి వారి ద్వారా దేవుని ప్రణాళికను నెరవేర్చుకున్నాడు. వారు దేవుని అంటే దేవుని సంకల్పంలో వారు ఆ విధమైన స్థితిలో గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మొదట గొడ్రాలైన స్త్రీకి సమాజంలో ఎంత సంపద ఉన్నప్పటికీ ఒక విధమైన లేమిని వారు అనుభవిస్తారు. తర్వాత సమాజం కూడా వారిని అంత అంత ప్రాధాన్యత ఇయ్యరు. అటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళవలసి వస్తుంది. షారా అటువంటి విధంగానే వెళ్ళింది, రిబ్కా ఆ విధంగానే వెళ్ళింది. అలాగే రాహేలు కూడా అటువంటి మూలపితలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే వారి భార్యలు ఎటువంటి పరిస్థితులుగా వెళ్ళినారో, ఎటువంటి వేదన, గర్భఫలం లేకుంటే ఎటువంటి వేదన పొందినారో మనం చూస్తాం. అలాగనే ఇంకొక స్త్రీని గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. ఆమె పేరే హన్నా. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. ఒక ఆమె పేరు పెనిన్నా, రెండవ ఆమె పేరు అన్నా. దైవభక్తి గల కుటుంబం ప్రతి ఏటా వారి సొంత పట్టణమైన రామోత్సవం ఎఫ్రాయిం అనే మొదన్న ఆ రామాపట్టణం నుంచి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వారు బలి అర్పించడానికి, ప్రార్థించడానికి వెళ్ళే వారు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. అయితే అందులో పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు పిల్లలు లేరు. వారు ఏటేటా షిలోహుకు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు, అక్కడ దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు పెనిన్నా తన పిల్లలతో సంతోషిస్తున్నది. అన్న ఒకటిగా ఉన్నది, శ్వాసలో ఉంది. ఆమెకు చాలా వేదన, బాధ అనిపిస్తుంది. పోయినప్పుడల్లా ఆమెకు మన వేదన కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై. అంటే ఆమె పెనిన్న ఆమెను విసిగిస్తుంది అనమాట. పిల్లలు లేని దానివి, అది లేదని మరి ఇది అన్నాను. అప్పుడు ఆమె దేవుని సన్నిధిలో పోయి ఏం ప్రార్థిస్తుంటే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చునిండగా దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. తన కలిగిన మనోవేదనను బట్టి ఆమె ప్రార్థన సైన్యంలో యెహోవా ప్రార్థన చేస్తుంది. ఏమంటుంది ప్రార్థన చేస్తుంటే, నీ సేవకురాలైన నా కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని
నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె ఉన్న బాధ, వేదన అంతయు ఎవరికి చెప్పుకుంటుంది అంటే, దేవునికి యెహోవా సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆహ్, తన వేదనను చెప్పుకుంటూ ఏమంటుంటుందంటే, ఇదిగో నీవు నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు నాకు మగ పిల్లను మగ బా ఇచ్చినట్టయితే నేను వానికి నీకు ప్రతిష్ఠిత చేస్తాను అని మొక్కుకుంటుంది. అయ్యో! నా హ్మ్. నాకు పిల్లలున్నారు. నాకు పిల్లలు లేరు. ఆమె పిల్లలు సంతోషిస్తుంది. నాకు సంతోషం దూరమైంది. ఆ సంతోషం గూడా నేను పొందుకోనాలే. నేను గూడా సౌభాగ్యవతినిగా ఉండాలే. ఆ! అని నాకు గూడా సంతానం కలుగచేయి ప్రభువా! ఈ దుస్థితి నుంచి నన్ను తప్పించమని ఆమె ప్రార్థన చేస్తలేదు. ఆమె కోసం చేస్తలేదు. ఆమె ఏం చేస్తుందంటే, నీవు నాకు మగ పిల్లని పిల్లగాడినిస్తే నేను వాడిని నీకే సమర్పిస్తాను. నీకు ప్రతిష్ఠితుడైతాడు. వాడు నీకే నాశనం చేస్తాను నేను. వాడు బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిని ఆహ్, నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె హృదయాన్ని కుమ్మరించుకుంటుంటే, ఆమె పెదవులు ఇది చేస్తున్నాయి గానీ మాటలు రాక మనోవేదనతో, దుఃఖంతో ప్రార్థన చేస్తుంటే ఏలి గమనిస్తున్నాడు ఆమెను. వృద్ధుడు. అయినప్పటికీ ఆమె పెదవులు కదులుతుంటే ఆయనేమనుకుంటున్నాడంటే, ఈమె మత్తురాలయిందేమో, త్రాగి వచ్చిందేమో, వచ్చి ఏమేమో అని మాట్లాడుతుంది. ఏమో పెదవులే కదులుతున్నాయి గానీ వినిపిస్తలేదు. ఆమె మాటలు వినిపిస్తలేదు. ఆమె మత్తురాలై ఉన్నది అని అతడు అనుకుంటాడు. యాజకుడైన వ్యక్తి. ఎంత మటుకు నీవు ఇంతవరకు మత్తురాలయిందో, నీతో ఉన్న ద్రాక్షారసం తీసేయి అంటే ఆమె ఏమంటదంటే, అది కాదు నా యేలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను. ద్రాక్షారసమునైనను, మద్యమునైనను పానం చేయలేదు గాని యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలు నన్ను పలికిమాలిన దానిగా ఎంచకూడదు అయ్యా. నేను పనికి మాలిన దానిని కాను. నేను మత్తురాలను కాను. నా ఉన్న వేదనను నా దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను. దేవుని అనుగ్రహానికి నేను పాత్రురాలవుతానేమో అని నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానన్నప్పుడు ఆయనేమంటున్నాడంటే, "నీవు క్షేమముగా వెళ్ళుము. దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. నీవు క్షేమంగా వెళ్ళుము. నీవేదైతే ప్రార్థన చేసుకున్నావో, నీ వేదనను, నీ బాధను దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నావో, నీవు ఏమి కోరుకొని నీవు ప్రార్థన చేసినావో, ఆ కోరికను నిశ్చయంగా దేవుడు నీకు ఆహ్, అనుగ్రహిస్తాడని" చెప్పినప్పుడు ఆమె సంతోషంతో తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి ఈ వాళ్ళు ఈ షిలోహుకొస్తున్నారు. కానీ ఆమె వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను దర్శించునన్నది. దర్శించిన తర్వాత ఆమె గర్భవతి అయిపోతుంది. తర్వాత షిలోహుకు దానికి మనం బలి అర్పించడానికి పోదాము అంటే గూడా ఆమె రాదిగప్పుడు. భర్తతో అంటది, నేను రాను. నా కుమారుడు పుట్టిన తరువాత వాడు పాలు మరిచే వరకు నేను ఇక షిలోహులోనికి రాను. నేను ఎప్పుడైతే షిలోహు మందిరానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, బలి అర్పించడానికి వస్తానో, అప్పుడు నా కుమారునితో కూడా నేను వస్తాను. నా కుమారునితో వచ్చిన తర్వాత ఇక నా కుమారుడు నా వెంబడి రాడు. వాడిని అక్కనే దేవునికి ప్రతిష్ఠిస్తాను. నేను మొక్కుకొనిన విధంగా అని భర్తతో చెప్పిన తర్వాత, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్తే, ఆ తర్వాత ఆమెకు కుమారుడు అనుగ్రహించినాడు దేవుడు. అతనికి సమూయేలు అని పేరు పెట్టినాడు. వాడు పాలు వరకు అంటే ఇక తల్లి పాలు ఇక తనకి అవసరం లేదు అన్నంత వరకు ఆమె రామాపట్టణంలో ఉన్నది. షిలోహు మందిరానికి రాలేదు. ఆ తరువాత ఆమె కుమారుడిని తీసుకొని అంటే పాలు ఇడిచాడని అంటే దాదాపు 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనుకుంటా. 3
కొన్ని సందర్భాల్లో 4, 5 ఏళ్ల వరకు కూడా పిల్లలు పాలు తాగుతారు. అంటే చిన్న చిన్న లేత ప్రాయం ఇది. ఏం మంచి చెడు అంతా కూడా తెలియని పరిస్థితి. ఆ చిన్న పిల్లాడు పాలు పిలిచిన తర్వాత ఆమె తన భర్తతో పాటు తిరిగి షిలోహు మందిరంలో యెహోవా సన్నిధిని వారు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఆమె ఆ పిల్లగాన్ని తీసుకొని పోయి సమూయేలును తీసుకుపోయి ఏలి ఎదుట పెట్టి, "ఇదిగో దైవజనుడా, నీ సేవకురాలైన నేను యెహోవా సన్నిధిని ప్రార్థించినప్పుడు నీవు ఆశీర్వదించినావు. నీ కోరిక చొప్పున యెహోవా నీకు అనుగ్రహించును గాక, సమాధానముగా గణదలివి వెళ్ళుమని నీవు సెలవిచ్చినవే. ఇదిగో దేవుని అనుగ్రహాన్ని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కుమారుడు. నేను ఇతన్ని యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తానని మొక్కుకున్నాను. ఈ మందిరంలోనే, ఈ షిలోహు మందిరంలోనే నేను మొక్కుకున్నాను. ఉడంబడిక చేసుకున్నాను దేవునితో. ఇదిగో నాకు ఈ విధంగా ఇస్తే నేను ఈ విధంగా చేస్తాను. నాకిచ్చాడు దేవుడు. నేను తీసుకొని వచ్చిన ఇదిగో వాటిని ప్రతిష్ఠిస్తున్నాను మందిరంలో" అన్నప్పుడు సమూయేలు చిన్న స్థలం, ఆ చిన్న బాలుడు అప్పుడేంటంటే తాను బ్రతుకుతున్నవాడు యెహోవా ప్రతిష్ఠుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇప్పుడు యెహోవాకు అప్పుడే మ్రొక్కినట్టు సమూయేలు. అంటే ఆ చిన్న సమయంలోనే ఆహ్, పాలు మాన్పించే వరకు అంతటి లోపటినే ఆమె పిల్లగాడిని ఎంతగా తీర్చిదిద్దిందంటే, దేవుని యొక్క ప్రేమను గురించి గాని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి గాని, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆమె బాలునికి తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తున్నాం. ఆ బాలుని ఎప్పుడైతే మందిరంలో అతన్ని తీసుకొనొచ్చి ప్రతిష్ఠితుడవుతాడు అని చెప్పి ఏలీ ఆహ్, సముఖంలో తెలియజేసినప్పుడు ఆ బాలుడు అక్కడనే దేవుని మొక్కినట్టుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్లో మనకు కలిగే అవమానాల్ని, అపనిందలను తట్టుకోవడానికి, లేకుంటే ఆ దా వాటిలో నుంచి బయటికి వెళ్ళడానికి మన సొంత ప్రయత్నాలు గాక దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని అనుగ్రహానికి పాత్రలు తప్పనిసరిగా అవుతామన్న సత్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తరువాత ఎప్పుడైతే మనం దేవునితో ఒక ప్రమాణం చేసుకుంటామో, అనేక విషయాలు కుమారుడు గర్భం సంతానం కనుకే కాదు, వేరే విషయాలు కూడా దేవా నాకు ఈ విధంగా ఇస్తే, నాకు ఇట్లా ఆరోగ్యం ఈ విధంగా ఇస్తే, లేకుంటే ఏదన్నా మనం కోరుకున్నది దేవుడు మనకు ఇస్తున్నట్లయితే, నా జీ నేను ఈ విధంగా నీకు తిరిగి నేను పరిచర్య చేస్తాను, నీ సేవ చేస్తాను, అది చేస్తాను అని అంటాం. పిల్లలు రానప్పుడు సాధారణంగా పిల్లలు కూడా "నువ్వు నాకు అనుగ్రహిస్తే పిల్లలు నీకు సేవకే ఇస్తారు. బైబిల్ ట్రైనింగ్‌కి పంపిస్తా, అది చేస్తామని" ఒప్పుకున్నారు. చాలా మంది ఉంటారు. కానీ తరువాత ఆ విషయాన్ని మర్చిపోతారు. దేవుడు అనుగ్రహించిన దానికి దేవునితో చేసుకున్న మన అగ్రీమెంట్‌కు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క హన్న చిన్న లేగలేక పుట్టిన పిల్లగాడు. ఒక కంటె ముందల ఉంటే ఒకలాగుంటాడు. కంటి ముందర లేకుంటే ఎట్లా అనిపిస్తది? ఎంత వేదన ఉంటది తల్లికి. లేక పుట్టాడు. తర్వాత నేను దేవునికి అర్పిస్తాననుకున్న, సేవకు అర్పిస్తాననుకుంటే సేవకు అర్పించేసేసా. ఇగ అంతే ఆమె. నేను గొడ్రాలుని కా కాదు. నేను గూడా సంతానవతినే అని అందరూ ఆమె అనుకుంటున్నారు. అది ఆమె సంతానవతే. ఇప్పుడు గొడ్రాలు గాదు. ఆ నింద ఆమె నుంచి ఎళ్ళిపోయింది. కానీ ఆ చిన్న పిల్లవాడిని ఆమెకు దూరంగా ఆమె షిలోహులో దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆమె ఒంటరిగా తిరిగి ఒంటరి జీవితం జీవిస్తుంది. అంటే కుమారుడు అయినప్పటికీ సంతోషంగా ఉన్నది. దేవుడు నాకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. నేను ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు.
దేవునితో చేసిన ఉడంబడికను బట్టి దేవునికి ప్రతిష్ఠించిన అనే గొప్ప సంతోషంతో ఉంటుంది ఆమె. అక్కడనేమో సమూయేలు ఎదుగుతున్నాడు. ఈమె, ఈమె చేసిన ఆ పనిని బట్టి ఆమెకు దేవుడు తిరిగి ఆమెను దర్శించి ఒక్క కుమారుణ్ణి ఎప్పుడో దేవునికి అర్పించిందో దేవుడు ఆమె అడగక ముందే షీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఇంక మిగతా పిల్లలు కావాలి అని. నేను ప్రభువా నేను నా కుమారుని నీ సేవకి ఇచ్చినా గానీ ఇంక నాకు పిల్లలు లేరు కదా! నాకు పిల్లలను అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్క కుమారుని అనుగ్రహించు, నేను వానికి నీకు సేవనిస్తాను. అలాగే ఇచ్చేసింది. చేసిన తర్వాత దేవుడు ఆమెకు తిరిగి 3 కుమారులను, 2 కుమార్తెలను అనుగ్రహించాడు. ఒక కుమారుని ఆ సేవకు అర్పిస్తే దేవుడు ఆమెకు తిరిగి 3 కుమారులను, 2 కుమార్తెలను దేవుడు హన్నాకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మన జీవితాలలో అంటే స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి, కనిపెట్టి పొందుకున్న తరువాత కృతజ్ఞత లేకపోతే మనకు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. మన పిల్లలను కూడా సరైన విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి, లేకపోతే దేవుని పరిచర్యకు దానికి సమర్పిస్తున్నాము అని తీర్మానించుకొని దానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టయితే వారి పిల్లలను మనం చేసిన ఉడంబడికకు విరుద్ధంగా మనం ప్రవర్తించినట్టయితే ఆ దేవుడు వారికి ఏర్పరిచిన ఆశీర్వాదాలు వారు పొందకుండా మనమే అడ్డబండలుగా ఉంటామేమో. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారం ఉంటున్నాం. దేవుని అనుగ్రహానికి పాత్రులైన తర్వాత, దేవుని కృపను బట్టి మనం పొందుకున్న తర్వాత దానికి కృతజ్ఞత లేకపోతే దేవుని తరువాత వచ్చే ఆశీర్వాదాలకు మనమే అడ్డుపడాలుగా ఉంటాం. ఈ సమూయేలు ఏ విధంగా అయితే తల్లి అతన్ని షిలోహులో దేవుని మందిరంలో ప్రతిష్ఠించిందో, ఆ సమూయేలు అక్కడ దేవుని కృపకు పాత్రుడై దేవుని స్వరాన్ని వింటున్నట్టుగా మనం చూస్తాం. ఏలీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుని స్వరాన్ని అతడు వినడం లేదు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ చిన్న పిల్లాడే దేవుని స్వరాన్ని అతను గుర్తుపట్టలేడు. ఆ మందిరంలో పండుకున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తుంటే నేను ఏలీ పిలుస్తాడేమో అనుకున్నాడు. ఏలీ యాజకుడు నన్ను పిలుస్తున్నామని వెళ్ళి చిత్తగించు, నువ్వు నన్ను పిలిచినావు కదా, ఏంటి నేనేం చేయాలి అంటే, నేను పిలవలేదు అంటే మళ్ళా తిరిగి పండుకోనమంటాడు. ఈ విధంగా 3 సార్లు దేవుడు అతనికి బాల్యంనే అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మనం చిన్న పిల్లలను గాని, పెద్ద పిల్లలు ఎవరైనా దేవునితో చేసిన ఉడంబడికను బట్టి మనం ప్రవర్తించినప్పుడు ఆ యొక్క బాలుడైన సమూయేలు వీడు నీకు ప్రతిష్ఠితుడు అని దేవుని సన్నిధిలో మొక్కుకున్నది, ఆ విధంగా సమర్పించింది. ఆ సమూయేలు బాల్యం నుంచే దేవుని స్వరాన్ని వింటున్నాడు. స్వరాన్ని గుర్తుపట్టలేదు. కానీ దేవుడు అతని యొక్క ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప నాయకునిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా చేయాలని దేవుని సంకల్పం. ఏలీ యాజకుడు, ఏలీ కుమారులు తిరిగి యాజకత్వాన్ని పొందుకొనవలసిన వారు, యాజక ధర్మం చేయవలసిన వారు హొఫ్ని, ఫినెహాసులు. వారు దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అంటే
దేవుని చిత్తానికి విరుద్ధముగా వారు ప్రవర్తిస్తూ అక్కడ ఆరాధించడానికి వచ్చే స్త్రీలతో కూడా అక్రమంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును బట్టి కూడా దేవునికి వారిపైన చాలా కోపం వచ్చింది. వారిని యాజకత్వంలోనికి లేకుండా, ఏలి వంశాన్ని యాజకత్వం లేకుండా చేయాలి అని దేవుడు సంకల్పించాడు. అప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఈ సమూయేలు. సమూయేలు లేవి గోత్రానికి చెందినవాడు, కానీ యాజకత్వం అహరోను సంతతికి చెందినవాడు కాడు. అయినప్పటికీ ఈ దేవుడు అతని యొక్క విధేయతను బట్టి, అతని తల్లి చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా ఇది ఎప్పుడు ప్రతిష్ఠితుడు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుని సేవనే చేయాలి అని తల్లి కోరుకునే విధంగా ఆ సమూయేలు ఆ యొక్క షిలోహు మందిరంలో ఒక యాజకుడుగా అయిపోయాడు. యాజకుడుగా అయ్యి ఒక నాయకుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంత విధంగా ఆశీర్వదించాడు. మొట్టమొదట మనం గమనించినట్టయితే ఒక గొడ్రాలు, పిల్లల కొరకు పరితపించిన స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించిందో, మొరపెట్టుకున్నదో, హృదయాన్ని కుమ్మరించుకున్నదో, అందును బట్టి దేవుని అనుగ్రహానికి పాత్రుల యొక్క కుమారుని కనితో, ఆ కుమారుని దేవుని సేవకు ప్రతిష్ఠించిందో, ఆ యొక్క కుమారుడు ఎంతగా ఎదుగుతున్నాడంటే దేవుని సేవకుడుగా, దేవుని పరిచారకుడుగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడుగా కూడా అంత స్థితికి దేవుడు అతన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమూయేలు అతడు ఒక్కడు మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, తర్వాత న్యాయాధిపతిగా, రాజుగా ఉన్నాడు. ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో వీరి విజ్ఞాపనను దేవుని తెలియజేసేవాడుగా, ఆ ప్రవక్తగా దేవుని మాటలు ఈ ప్రజలకు తెలియజేసేవాడుగా, అలాగే ఒక నాయకుడుగా, ఒక న్యాయాధిపతిగా వారికి న్యాయం తీర్చినవాడుగా, అంటే ఒక దాదాపు రాజుగా న్యాయాన్ని తీర్చిన వాడుగా ఉన్నాడు ఈ యొక్క సమూయేలు మాత్రం. ఇది ప్రవచనాత్మకంగా, అంటే రాబో దినంలో యేసు క్రీస్తు కూడా ఆ విధంగానే అతడు ప్రవక్తగా ఉన్నాడు, తర్వాత యాజకుడుగా, రాజుగా ఉన్నాడు. అంటే శిలువపై అతడు మరణించి కిరీటాన్ని ధరించి యూదుల రాజుగా అని అతనికి నామకరణం పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. ఈ సమూయేలు జీవితంలో ఉత్కృష్టమైన జీవితం, రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సమూయేలు జీవితంలో మనం గమనించినట్టయితే అతను ఈ యూదుల చరిత్రలో ఉన్న 3 పదవులు ఇవి: యాజకుడు, ప్రవక్త, రాజు. ఈ 3 అతనిలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఒక అంటే స్త్రీ, గుడ్రాలైన స్త్రీ చేసిన ప్రార్థన ఎంత ఉన్నతమైనదో మనం గమనిస్తున్నాం. అలాగే ఆ ఇతరుల భార్యల గురించి అబ్రహాం, షారా కూడా, తర్వాత రిబ్కా కూడా, ఆ తర్వాత రాహేల్ కూడా. దేవుడు ఒక్కొక్కరిని తండ్రి యొక్క వారి ద్వారా ఒక గొప్ప కార్యాలను చేయబోతున్నాడు అనే సంకేతముగా మొట్టమొదట వారిని ఎటువంటి విపత్కర పరిస్థితుల గుండా నడిపిస్తాడో మనం చూస్తాం. మన జీవితాలలో కష్టాలు, సమస్యలు, అపనిందలు, వేదనలు అన్నీ
మనకు జరుగుతున్నప్పుడు మనకి ఇట్స్ ఎ టెస్టింగ్. దేవుడు మన నుంచి కూడా ఒక గొప్ప కార్యాన్ని ఆశిస్తున్నాడు అన్న ఆలోచన దృక్పథం కలిగిన వారు ఈ యొక్క శ్రమలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ప్రతికూలమైన పరిస్థితులు అంటే దాని గుండా మనం తీసుకొని వెళ్ళి మన ద్వారా దేవుని కార్యాలు జరిగించుకుంటున్నాడు. ఏ విధంగా ఇతరుల గత ఈ చరిత్రను బట్టి మనం గమనిస్తామో, మన జీవితాల్లో కూడా అటువంటి విధంగా దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడన్న ఆలోచన కలిగి సంపూర్ణమైన విధేయత కలిగిన వారమైతే, దేవుని ద్వారా మనం పొందుకున్న దాన్ని దేవునికి తిరిగి ప్రతిష్ఠించినప్పుడే ఎంతైతే మనం మన పిల్లలను గాని, వారిని మనం ఎంత ఉన్నత స్థితికి తీసుకొని పోవాలని మనం అనుకుంటామో, అంతకంటే మనం ఊహించినటువంటి స్థితిలోనికి కూడా వారిని దేవుడు తీసుకొని వెళ్తాడు. ఈ దినాలలో మన తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. నిజంగా దేవుని చేతిలో వాడబడే పిల్లలుగా వాళ్ళు ఉండాలని మనం ఆకాంక్షిస్తున్నామా? లేక లౌకిక సంబంధమైన ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. అది మనం గమనించుకున్నది. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొని పోవాలని ఆశిస్తున్నాడు. అది దానికి భిన్నంగా మనం ప్రవర్తించినట్లయితే వారికి పొందే ఆశీర్వాదాలు కూడా మనం అడ్డుపడాలుగా ఉంటాం. ఈ దినాలలో క్రైస్తవ కుటుంబాల్లో లౌకికత్వమే ఎక్కువ అనిపిస్తుంది. అంటే యవనస్తుల విషయంలో మనం గమనించినట్టయితే చాలా లౌకిక సంబంధమైన వ్యక్తులుగానే వారు ఎదుగుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి వారిని తప్పించబడాలంటే వారి బాల్యం నుండి వారికి సరైన శిక్షణ ఇవ్వాలి. దేవుని సన్నిధిలో వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఒక సాధనముగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే దీనులము కలిగిన వారంగా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఆ విధముగా సమూయేలును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, సమూయేలు అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఎవరో మనం తెలుసుకున్నాం. అటువంటి విధముగా మన జీవితాలలో కూడా మనం మన పిల్లలైనను మన యొక్క బాధ్యతను తల్లిదండ్రులైన వారు నిర్వర్తించి సమాజంలో మన సంతానం, మన పిల్లలు ఆ విధమైన ఉన్నత స్థితిలోనికి రావాలని మనం ఆకాంక్షిస్తూ, ప్రార్థిస్తూ వారి నిమిత్తం భారంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనడానికి, ఆ ప్రకారంగా దేవుని అనుగ్రహానికి పాత్రులమై మనము మన పిల్లలు మన సంఘంలో మన సమాజంలో మన ఒక ఉన్నతమైన స్థితికి రావాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఆ విధంగా మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను, మన కాన్ఫ్లిక్ట్స్ అంతట్లో ఈ కష్టకాలంలో, విపత్కరమైన పరిస్థితిలో మత ఛాందసవాదులు పెట్టిరేగిపోతున్న ఈ యొక్క పరిస్థితిలో మన జీవితాలను మనం సరిచేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం వారిని పెంచాలని ఆకాంక్షిస్తున్నాను. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.